ఎనామీ ద ఈక్వేషన్ ఆఫ్ డెత్. భావన రెహమాన్ లీడ్స్ గా రియస్ మారత్ డైరెక్షన్ లో వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ జారా డిపార్ట్మెంట్ లో ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ గా పనిచేస్తూ ఉంటది. రీసెంట్ గా జరిగిన ఓ యాక్సిడెంట్ లో వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన తన తమ్ముడిని చూసుకుంటూ తనని మామూలు మనిషిని చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటది. అయితే ఓ రోజు అన్ఎక్స్‌పెక్టెడ్‌గా తన తమ్ముడు చనిపోతాడు. పోలీసులు డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకొని ఉంటాడనే కంక్లూజన్‌కొచ్చి కేస్ క్లోజ్ చేస్తారు. అయితే జారా మాత్రం తన తమ్ముడు ఆత్మహత్య చేసుకోలేదు, తనది హత్య అని నమ్ముతుంది. తన రీసెర్చ్‌లో సిటీలో వరుసగా తన తమ్ముడిలాగే డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారని, వీళ్ళ చావుల మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయని బయటపడతది. దాంతో పోలీసులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. అయితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ జిబ్రాన్ మీద జారాకి పెద్దగా నమ్మకం లేకపోవడంతో పోలీసులతో పాటుగా తను సొంతంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కిల్లర్ ఎవరు? డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి ఎందుకు చంపుతున్నాడు? తన మోటివ్ ఏంటి? ఇంతకీ ఈ జిబ్రాన్ ఎవరు? తన కథేంటి? చివరికి ఈ కేసు ఎలా సాల్వ్ అయిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. కాన్సెప్ట్ అయితే అద్దిరిపోయింది గానీ, బోరింగ్ ఎగ్జిక్యూషన్‌తో చాలా వరకు పడుకోబెట్టారు. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా ఏదో పరమ రొటీన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా సాగుతది. ఇక సినిమా అయిపోతుందనగా అసలు కాన్సెప్ట్ ఏంటి? సినిమా దేని గురించి అని రివీల్ చేస్తారు. ఆ రివీల్ ఇంప్రెసివ్‌గా కొంచెం కొత్తగా ఉంటది. కానీ అది రివీల్ అయ్యే టైంకి మనకి సినిమా మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోద్ది. దీనయ్య సోది అనే మూడ్‌లో ఉంటాము. ఇందులో 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్‌ది జిబ్రాన్. జనరిక్ కాపు విత్ ఎ రొటీన్ ఫ్లాష్ బ్యాక్. గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల జాబ్ మీద ఇంట్రెస్ట్ పోయి లేజీగా ఉంటాడు. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టే అందులో రెహమాన్ గారి పెర్ఫార్మన్స్ కూడా చాలా లేజీగానే అనిపించింది. దీనివల్ల మనం ఆ క్యారెక్టర్‌కి కనెక్ట్ గాము. తను చేసే ఇన్వెస్టిగేషన్‌లో ఇంట్రెస్ట్ చూపించలేము. ఇక రెండోది జారా ఫిలిప్. మన మెయిన్ క్యారెక్టర్. కానీ ఇది చాలా ఇరిటేటింగ్‌గా, అన్‌లైకబుల్‌గా ఉంటది. తను ఫేస్ చేసిన ట్రామా వల్ల ఆ క్యారెక్టర్ అలా ఉందనుకున్నా, మనం తనకు కనెక్ట్ అయ్యేలా, తనతో ఎంపథైజ్ అయ్యేలా ఒక్క సీను ఉండదు. దీనివల్ల సినిమా అంతా ఆ క్యారెక్టర్ జస్ట్ ఇరిటేటింగ్ అనిపిస్తది. ఓ ఫ్యామిలీ తమ కూతురి డెత్ యానివర్సరీకి పూజలు చేస్తూ ఉంటే, మన జారా వాళ్ళ ఇంటికొచ్చి తనకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తూ, "నువ్వు ఫాదర్‌గా వేస్ట్. నా తమ్ముడు చచ్చిపోతే నేను చూడు ఇన్వెస్టిగేషన్ చేస్తన్నా. కానీ నువ్వు నీ కూతురు చచ్చిపోతే పూజలు చేస్తన్నావు. ఛీ!" అని ఎళ్ళిపోద్ది. అసిని నువ్వంటే ఏదో ఫారెన్సిక్ ఎక్స్‌పర్ట్. ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి ఏదో తేడా ఉందని కనుక్కున్నావు. అది అందరికి అయిద్దా? ఎర్రి ఇలా ఉంటది ఆ క్యారెక్టరు. ఇందులో భావన యాక్టింగ్ గూడా అంతంత మాత్రంగానే అనిపించింది. కొన్ని సీన్స్‌లో తను వెక్కి ఏడుస్తుంటే మనకి నవ్వొస్తా ఉంటది. ఇక అక్కా తమ్ముళ్ళ మధ్య అనుబంధం గూడా ఏదో సీరియల్ టైప్‌లో ఓవర్ డ్రామాటిక్‌గా ఉంటది. దాంతో మనకి ఎమోషనల్ కనెక్ట్ అనేది ఏది ఉండదు. ఇక సినిమాలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటది. తన్ని చూడగానే మనకర్థమైపోద్ది. ఆ! ఈడే. హత్యలు చేసేది ఈడే. ఎందుకు చేస్తున్నాడో తెలీదు గానీ ఈడే అని మనకర్థమైపోద్ది. కానీ మధ్యలో ఏదో ఛీ! ఈడు గాదు అని మనల్ని డైవర్ట్ చేయాలని చూస్తారు. మళ్ళీ లాస్ట్‌కొచ్చేసరికి వాడే అని రివీల్ చేస్తారు. టెరబుల్ కాస్టింగ్ అసల. మరీ అంత ఆబ్వియస్‌గా ఉంటే ఎలా? దాదాపుగా సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ పూర్‌లీ రిటనే. ఇక సినిమా స్క్రీన్ ప్లే గూడా చాలా లేజీగానే ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్‌తోనే సరిపెట్టేస్తారు. ఇన్వెస్టిగేషన్ సెకండ్ హాఫ్‌లో గాని స్టార్ట్ గాదు. ఆ ఇన్వెస్టిగేషన్ గూడా సోదిలానే ఉంటది. అసలు థ్రిల్ గాని, టెన్షన్ గాని ఏమీ ఉండదు. మొత్తంగా 2:30 గంట సినిమాలో లాస్ట్ 20 నిమిషాలు తప్ప మిగిలిందంతా చిరాకుగానే ఉంటది. ఇక టెక్నికల్‌గా సినిమా పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ లాంటివి డీసెంట్ ఉండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్లేదనిపిచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంచెం 'రాక్షసుడు' సినిమాని పోలుంటది. ఇక డెబ్యూ డైరెక్టర్ రియస్ మరత్ విషయానికొస్తే, ఓ మంచి కాన్సెప్ట్‌నైతే అనుకున్నాడు గానీ, దాన్ని స్క్రీన్ మీదకి తేవటంలో పూర్తిగా తడబడ్డాడు. రైటింగ్ చాలా వరకు హాఫ్ బేక్డ్ గానే ఉంది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఆ కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై జేయొచ్చు. అది విషయం.